ఈ ఫోటోలో జీవోత్సవంలా కనబడుతున్న వ్యక్తిని ఒకసారి గమనించండి. ఇతడి పేరు పరకాల ప్రభాకర్. 2009వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలోకి ఇతడు టీడీపీ కోవట్టుగా ప్రవేశించి చిరంజీవి గారికే వెన్నుపోటు పొడిచి పార్టీ మీద అవాకులు చవాకులు ప్రేలి పార్టీ వదిలిపోయాడు. అయితే ఈ పరకాల చిరంజీవి గారి పట్ల తాను చేసిన తప్పుకు ఈ జన్మలోనే శిక్షను అనుభవించాడు. ఇతడి భార్య మరెవరో కాదు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ ఇతడి మానసిక స్థితిని గమనించి చాలా కాలం నుండి ఇతడికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇక్కడ కనబడుతున్న ప్రజారాజ్యం పార్టీలోని మరొక టీడీపీ కోవర్టును గమనించండి. ఇతడి పేరు కేసినేని నాని. ఇతడు కూడా చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. కాగా ఇతడి మానసిక స్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ టిక్కెట్ ఇవ్వను దొబ్బేమని అనడంతో ఇతడు గత్యంతరం లేక త్వరలో ఓడిపోబోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. పరకాలను కేసినేని నానిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు మరొక కోవర్టు తయారయ్యాడు. అయితే ఈసారి కోవర్టు జనసేన పార్టీ నుంచి. ఇతడు జనసేన పార్టీ నుండి విజయవాడ వెస్ట్కు ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి వెళ్లడంతో ఇతడు కేసినేని నానితో చేతులు కలిపి వైఎస్ఆర్సీపీ కోవట్టుగా జనసేన పార్టీని తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీకి రిజైన్ చేశాడు. అయితే ఈ పోతిన మహేష్ దారుణంగా దెబ్బతిన్న విషయం ఏమిటంటే, ఇవి ప్రజారాజ్యం పార్టీ నాటి రోజులు కాదు. ఆనాడు సోషల్ మీడియా లేదు, ఈనాడు సోషల్ మీడియా ఉంది. పోతిన మహేష్ జనసేనకు రిజైన్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఇతని మీద తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. ఇతడు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఎంత విషం చింపుదామని చూసినా ఇతడి స్ట్రాటజీ మొత్తం బెడిసి కొట్టింది. ఇతడు వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు ఉన్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే ఇతడి పొలిటికల్ కెరీర్ అంతం అయినట్లుగానే అనిపిస్తోంది.